మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ కుటుంబ ఈ ప్రార్థనలో పాలుపంపులు పొంది దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి 355 రోజుల పాటు ఈ రోజు వరకు మనల్ని ఆయన రెక్కలను భద్రపరిచిన దేవాది దేవునికి 2 చేతులతో దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి. ఆమోసు ప్రవచన గ్రంథం పేజీ నెంబర్ 757. ఆమోసు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూడగలిగిన వారు చూడండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ వాక్యం తీసిన వాళ్ళు ఉంటే అక్కడ చేయబెట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకండి. మీరు అలా చేసిన తర్వాత మీరు అనుకున్న చొప్పున సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. గట్టిగా ఇప్పుడు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ మాట మీరు పలకండి. సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడుగా ఉండాలి, మాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట మీ పక్క వాళ్ళతో చెప్పండి. యెహోవా మీకు తోడై ఉంటాడని గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, పర్వాలేదు. కష్టంగానో బాధగానో ఏ ఇబ్బందిగానో వద్దు. దేవుడు మీకు తోడే ఉంటాడు. సంతోషంగా మీరు చెప్పండి, అదే దేవుడు మీకు తోడే ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. పైన వచ్చిన మనం చదువుతున్నాం 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకాలి. అంటే దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటారు. మన జీవితంలో మనం బ్రతికే ఉన్నాం. మరలా దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బ్రతుకున్నట్లు. ఏమండి, మేము బ్రతికే ఉన్నాం కదా, దేవుడు ఎందుకని మీరు బ్రతుకున్నట్లు అంటున్నాడు? మేము బతికే ఉన్నాంగా, జీవించే ఉన్నాంగా, ప్రతి పూట వండుకుంటున్నాం, తింటున్నాం, పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, మేము బ్రతికున్నాము అని మేము అనుకుంటున్నాం కదా. దేవుడు ఎందుకని మీరు బ్రతుకున్నట్లు ఇలా చేయండి అని అంటున్నాడు? ఇలా చేస్తే నేను మిమ్మల్ని ఇలా దీవిస్తాను అంటున్నాడు, ఇలా చేస్తే నేను మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాను ఎందుకు అంటున్నాడు అంటే, ఇక్కడ మనం చదవబడిన ప్రతి మాటలో ఒక ఉన్నతమైన మాట మనకు కనబడుతుంది. ఆమోసు ప్రవచన గ్రంథకర్త దేవుని ద్వారా మన కొరకు వినిపింపజేస్తున్న మాట, మీరు బ్రతుకున్నట్లుగా మొదట ఏం విడిచిపెట్టాలి? కీడును విడిచిపెట్టాలి. రెండవది ఏం చేయాలి? మేలును వెదకాలి. ఈ 2 చేసిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా ఇక మీదట మీకు తోడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. సంవత్సరం ముగిసిపోయింది. ఇంకా 11 దినాల్లో ఈ సంవత్సరాన్ని ముగించుకొని మరొక నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సర కాలం అంతా మనం దేన్ని వెతుకుతున్నాం? ఈ సంవత్సర కాలం అంతా మనం దేనిలో జీవిస్తున్నాం? బ్రతికే ఉన్నాం అనుకుంటున్నాం, బట్ట కడుతున్నాం అనుకుంటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లుగా ఇది విడిచిపెట్టాలి, మీరు బ్రతుకున్నట్లుగా దీనిని వెదకాలి. అలా మీరు చేస్తే సైన్యములకు అధిపతిగా నేను మీకు తోడై ఉంటాను. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనకు ఒక అధిపతి ఉండాలి. ఆ అధిపతి ఎవరంటే, మనము లోకంలో చూసినటువంటి రక్షకభటులు, పోలీసులు అధిపతులు అనుకుంటాం, నాయకులు అధిపతిగా ఉన్నారు అనుకుంటాం, ఇంటికి కాపలా ఉన్నారండి వాచ్మెన్ అధిపతిగా ఉండి మాకు ఏ దొంగలు రాకుండా కాపలా ఉన్నాడు అనుకుంటున్నాం. ఎంతవరకు భద్రత? ప్రతిరోజు మనము బయటకు వెళ్ళిన మనము మరలా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మనకు ఒక అధిపతి తోడై ఉండాలి. బయటకు వెళ్ళిన మనము మరలా క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు మనము ఆయన అధిపతి కలిగిన ఆయన సన్నిధిలో భద్రపరచబడాలి. ఆ విధంగా మనం బ్రతకాలి, జీవించాలి. బ్రతుకున్నట్లు మనం ఈ విధంగా చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి మాటను ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ రాయబడిన మాట, మీరు బ్రతుకున్నట్లుగా కీడును విడిచిపెట్టండి. కీడు అంటే ఏంటి మనం అనుకుంటాం, లేదంటే ఆ ఇంట్లో ఎవరో చనిపోయారు, అది కీడండి, మేము అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇవాళ ఈ పనులు చేయకూడదు, ఇది కీడు అని మనం అనుకుంటున్నాం. లేదా బయటకు వెళ్ళొచ్చేప్పుడు ఏదైనా దాటానండి, అది కీడు.
లేదా మా ఇంటికి ఎవరో వచ్చారండి, ఏదో జరిగింది, ఇది కీడు. ఎన్నో కీడులు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తున్న బైబిల్కి సంబంధించిన కీడు ఏంటంటే, మీ గుడారములో నుంచి దుర్మార్గత ఉందే, ఆ దుర్మార్గత అనే కీడుని మీరు తొలగించుకోవాలి. ఒకసారి యోబు గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 23వ వచనం అనుకుంటే మాట్లాడు చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములో నుండి దుర్మార్గతను గుడారములోనంటే ఇల్లు అని మనం అనుకుంటాం, కట్టుకున్న నివాసం అని మనం అనుకుంటున్నాం. కానీ గుడారం అంటే ఈ దేహం, నివాసం ఉంటున్నటువంటి ఈ గుడారం దేవునికి ఆలయం. ఈ దేవునికి ఆలయమైన ఈ గుడారంలో దేవుడి నివాసం ఉంటున్నాడా, అపవిత్రత నివాసం ఉంటుందా? దేవుడి నివాసం ఉంటున్నాడా, లోక ఆలోచనలు నివాసం ఉంటున్నాయా? దేవుడి నివాసం ఉంటున్నాడా, దేవుని వాక్యం నివాసం ఉంటుందా? లోకంలో ఉన్న ముచ్చట్లు నివాసం ఉంటున్నాయా? ఈ రోజున లోకంలో ఉన్నవన్నీ హృదయంలో ఈ గుడారంలో ఉంచుకొని, అయ్యా నన్ను దీవించు అని చేతులెత్తినా ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. మందిరానికి వెళ్ళొచ్చినా దీవెన కలగట్లా, దేవుని సంధిలో ప్రార్థిస్తున్నా ప్రార్థన దేవుని సంధికి చేరట్లా. ప్రతిరోజు మర్రబెడుతున్నాం, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, ప్రతిరోజు దేవుని సంధిలో రోధిస్తున్నాం, ప్రతిరోజు దేవుని సంధిలో అంగలారుస్తున్నాం. కానీ ప్రార్థనకి జవాబు రావట్లా, కన్నీరుకి ముగింపు కలగట్లా, సమస్యలు పరిష్కరించబడట్లా. ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, పరిష్కరించబడిన సమస్యలుగా కనబడుతున్నాయి. ఎంత ఆత్మీయతలో ఎదుగుదాం అని అనుకుంటున్నా నిరాశ ఎదురవుతుంది, ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం కలుగుతుంది. ఈ విధంగా ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి ఆలోచిస్తే, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టాలి, మేలును చేయాలంటున్నాడు దేవుడు. ఆ విధంగా మీరు చేస్తే, ఆ విధంగా మీరు జీవిస్తే, అప్పుడు మీరు అనుకోని విధముగా సైన్యములకు అధిపతి యెహోవా మీకు మీ కుటుంబాలకు తోడై ఉంటాడు. ఆమె చెప్పండి. ఆ విధంగా దేవుడు మనకు తోడై ఉండాలి. లేదండి, మాకు పలానా గవర్నర్ తోడే ఉన్నాడు తెలుసు, పలానా మంత్రి మాకు తోడే ఉన్నాడు తెలుసు, పలానా పలానా ప్రెసిడెంట్ మాకు తోడే ఉన్నాడు తెలుసు, లోకంలో మనం అనుకుంటున్నాం. కానీ వారి తోడు లేదా తల్లిదండ్రుల తోడు ఎంత దూరం, పిల్లల తోడు ఎంత దూరం. ప్రతిరోజు కూడా దేవుడు మనకు తోడై ఉండాలంటే మొట్టమొదటిగా మనం కీడును విడిచిపెట్టాలి. ఆ కీడు ఏంటంటే, గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను దూరముగా మనం తొలగించుకుంటే అప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం, అప్పుడు మనం పవిత్రపరచబడతాం, అప్పుడు మనం నిర్దోషులుగా మార్చబడతాం. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మనం పెట్టే మొర్ర, చేసే ప్రార్థన, ఏడ్చేటువంటి యాచనలన్నిటిని కూడా నిశ్చయముగా దేవుడు చూసి ప్రతిఫలము దయచేయునుగాక. ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేస్తూనే ఉంటాం, కన్నీరు కారుస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం. కానీ సమస్యలు తప్పట్లా, ఆటంకాలు తప్పట్లా, అవమానాలు తప్పట్లా, ఎటు చూసినా ఏదో రకమైనటువంటి నిందలు తప్పట్లా. దీనికి కారణం ఏంటంటే, గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించుకోకపోవడం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గుడారంలో ఏ దుర్మార్గత దాగి ఉన్నా, ఈ గుడారంలో ఏ దుర్మార్గత చోటు చేసుకుని నివాసం కట్టుకొని గూడు కట్టుకొని నా స్థానం ఇక్కడే అనుకుని ఉన్నా, పైకి మనం భక్తి కలిగిన వారిగా కనబడొచ్చు, పైకి మనం ప్రార్థన పరులుగా కనబడొచ్చు, పైకి మనం దేవుని సన్నిధికి వెళ్తున్న దేవుని బిడ్డలుగా కనబడవచ్చు. కానీ గుడారములో ఉన్న దుర్మార్గత పైకి మనుషులకు కనబడదు. పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని తొంగి చూసినప్పుడు ఆ గుడారంలో దుర్మార్గతను చూసి అనుకుంటాడు, అయ్యో నా బిడ్డలను నేను ఎంతగా మేలు చేద్దామనుకున్నా, నా బిడ్డలను ఎంతగా నేను ఆశీర్వదిద్దామనుకున్నా, నా బిడ్డలను ఎంతగా నాలో అంటుకట్టబడి నాతో హత్తుకొని జీవించేటట్టు చేద్దామనుకున్నా, గుడారంలో దుర్మార్గత తొలగించబడట్లేదే, గుడారంలో ఉన్న దుర్మార్గత దూరంగా విడిచిపెట్టట్లేదే, ఆ అంటుకొని ఆ దుర్మార్గతతోనే జీవిస్తున్నారే. నా బిడ్డల కొరకు నేను రక్తం కార్చా, నా బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టా, నా బిడ్డల కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచా, ఆ రాజ్యానికి వారసులుగా మార్చబడాలని నేను అనుకుంటుంటే, ఇక్కడ కనబడుతున్న కొంతకాలం సుఖభోగాలు, ఇక్కడ కనబడుతున్న కొంతకాలం కంటికి ఇంపైన వాటిని, మనసుకు నచ్చిన వాటిని ఆశించి పరుగులు తీసే ప్రయత్నాలు, దీని వలన దేవుడు మనల్ని చూస్తూ దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఉండవలసిన ఈ గుడారం అపవిత్రతకు నిలయంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి దుఃఖపడుతున్నాడు. ఈ రోజున దేవుని సందులో కూడుకున్న మన జీవితాల్లో మనము బ్రతుకున్నట్లు, మనము జీవించినట్లు, మన గుడారములో ఉన్న దుర్మార్గతను దూరంగా మనం తొలగించుకుంటే, సైన్యములకు అధిపతి యెహోవా రాబోతున్న సంవత్సరం కూడా మీ చెయ్యి పట్టుకుని తోడే ఉండి నడిపించునుగాక. ఆ విధంగా దేవుడు నడిపించాలి అని మనం అనుకుంటే, మన గుడారంలో ఏది కీడు,
మన గుడారంలో ఏది అపవిత్రత, మన గుడారంలో ఏది దేవునికి అయిష్టమైన కార్యాలు, మన గుడారంలో ఏది దేవునికి ఇష్టం లేని ఆలోచనలు ఊరేగుతున్నా వాటన్నిటి నుంచి ఈ సంవత్సరం ముగింపులోనే ఇక్కడ సమాధి చేసి దేవుని కొరకు పరుగులు తీయగలిగిన ఆత్మను దేవుడు దయచేయునుగాక. దేవుని కొరకు జీవించగలిగిన కృపా భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంతకీ ఏం చెయ్యాలో ఒక మూడు విషయాలు ఆ రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను. మనకు తెలిసిన మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. దొరకలేదా? ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన ఈ బిడ్డను నాకు దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఆయన నాకు అనుగ్రహించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిది కీడును విడిచిపెట్టాలి, మేలును వెదకాలి. ఆ కీడును విడిచిపెట్టిన మనం మేలును వెతుకుతున్న మన జీవితంలో మన గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరంగా మనం తొలగించుకుంటే, అందరికి వచ్చేసేపు వినండి, అపవిత్రతను దూరంగా మనం తొలగించుకుంటే మన జీవితాల్లో దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవాగా తోడై ఉంటాడు. ఇప్పుడు ఆ మాట చదవండి 27వ వచనాన్ని. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కసారి అందరూ వినండి. మనకి ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు, ఎప్పుడు దేవుడు మనల్ని నడిపేస్తాడు. ఆయన సన్నిధిలో మనం నడిచిన ఆ నడకను బట్టి సైన్యములకు అధిపతికి యెహోవాగా మనకేం చేస్తాడు? మూడు విషయాలు మీకు క్లుప్తంగా నేను కొన్ని నిమిషాలు ముగించేస్తాను, వినండి. మీరు బ్రతుకున్నట్లు, మీరు జీవించినట్లు, మీరు నివాసం చేయనట్లు మీరు మొట్టమొదటిగా ఎలా జీవించాలంటే కీడును విడిచిపెట్టి, గుడారములో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి, గుడారంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి, గుడారంలో ఉన్నటువంటి లోక ఆశలను విడిచిపెట్టి, గుడారంలో ఉన్నటువంటి లోక కోరికలను విడిచిపెట్టి, గుడారంలో ఉన్నటువంటి లోక పద్ధతులను విడిచిపెట్టి, గుడారంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలను విడిచిపెట్టి మీరు మేలును వెతికే వారిగా మీరు మార్చబడితే, మేలును వెతకడం అంటే ఆయన వైపు చూడడం, మేలును వెతకడం అంటే ప్రార్థన చేయడం. చాలామంది అనుకుంటారు మేలు చేయడం అంటే ఇష్టం వచ్చినట్లుగా ఒక 50 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వరకు బ్రతికి ఆఖరిలో 2-3 సంవత్సరాలకు చనిపోతాం అన్న ఆలోచన కలిగినప్పుడు సత్రాలు కట్టో, సలివేంద్రాలు పెట్టో, ఏదో దాన ధర్మాలు చేసో, నేను కూడా మంచిగా చేశాను, పుణ్యం కట్టుకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. కానీ దాని వలన పుణ్యం వచ్చిందో రాలేదో కానీ మనం చేసిన క్రియల ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా కడగబడాలి. ఒక్కసారి కడగబడిన తర్వాత, ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత, ఒక్కసారి దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత మరలా లోకం వైపు చూడడం, మరలా పాపం వైపు చూడడం, మరలా అపవిత్రత వైపు చూడడం గుడారంలో దుర్మార్గతను పెట్టుకొని జీవిస్తున్నట్లుగా మార్చబడుతుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం రక్షణ పొందుకునేటప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొందుకుంటున్నాం. నీటి ద్వారా బాప్తిసం పొందుకునేటప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాం. ఏమని? లోకంతో నాకు, ఇక లోకానికి విడాకులు. లోకం ఆలోచనలకు, లోక పద్ధతులకు, లోక ప్రయత్నాలకు, లోకంలో ఉన్న ప్రతి దానికి, పాపానికి నాకు విడాకులు. ఆ మునిగి లేవడంలో ఉన్నటువంటి ఒక మర్మమైన మాట ఏంటంటే, ఒక వ్యక్తి నీటిలో అలా ముంచి లేపడం వల్ల కారణం ఏంటంటే పాత జీవితం సమాధి చేయబడుతుంది, మరలా నూతన జీవితంతో ఆ బిడ్డ బ్రతుకుతున్నాడు. ఈ రోజున సమాధి చేయబడిన తర్వాత మరలా దేవునిలో బ్రతికిన తర్వాత సమాధి వైపు ఎందుకు చూడటం? సమాధిలోకి వెళ్ళి సమాధిలో ఏముంటుంది? శవం కుళ్ళిపోయి ఉంటుంది. సమాధిలో ఏముంటుంది? పురుగులు పట్టిన కంపు ఉంటుంది. సమాధిలో ఏముంటుంది? ఎముకల గూడు ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకసారి పాపంలో నుంచి మనం వేరై దేవుని రక్తం చేత కడగబడి, దేవుని సొత్తుగా మార్చబడి, దేవుని జనాంగంగా మార్చబడి, దేవుని బిడ్డలుగా మార్చబడి, ప్రతిరోజు ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, మందిరానికి వెళ్ళొస్తూ ఎంతకాలం ఒకవేళ మనలో అపవిత్రత అనేది పోకుండా ఉంటే ప్రయోజనం ఏముండదు. లోకంలో అందరూ బ్రతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం. లోకంలో అందరూ కష్టపడుతున్నారు, మనం కష్టపడుతున్నాం. లోకంలో అందరూ జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? దానికి దీనికి తేడా ఏంటి? దేవుని సందులోకి వచ్చిన మనలో ఒక ప్రత్యేకతను దేవుడు అనుగ్రహించాలా? మేము చెప్పండి. దేవుని సందులో బ్రతుకుతున్న మనము లోకంతో
అనుగుణంగా లోకంతో అవకాశం కలిగినట్లుగా లోకంలో కాసేపు లోకం ముచ్చట్లు, కాసేపు దేవుని సన్నిధి, కాసేపు లోకంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మరలా దేవుని సన్నిధి అనుకొని నామకార్థపు భక్తిగా మనం చేయకూడదు. ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంటుంది, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలోనూ, మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానైనా ఉండండి. అలా కాకోకుండా 2 తలంపుల మధ్యన కానీ జీవిస్తే నులివెచ్చని స్థితిలో ఉంటే ఒక రోజున ఆయన అంటున్నాడు, నా నోటితో నేను ఉమ్మి వేయబోతున్నానని. ఆ దినం రాకూడదు. దేవుని సందులో ఉన్నామా, వెచ్చగానే ఉండాం దేవుని సందులో, లేదా భక్తి లేదనుకుని చల్లగానే ఉండాలి. అటు ఇటు కాకోకుండా నులివెచ్చని బ్రతుకు ఎవరు బ్రతకకూడదు. ఇలాగే ఒకసారి ఏలియా గారు కర్మెలు పర్వతం మీద ప్రజలందరిని గురించి చెప్తున్నాడు, ఇదిగో ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు జీవిస్తారు, ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఈ పరుగును కొనసాగిస్తారు. ఉంటే యెహోవా వైపు ఉండండి లేదా బయలు వైపు ఉండండి. కాసేపు బయలు దేవుడు అనుకుంటున్నారు, కాసేపు యెహోవా దేవుడు అనుకుంటున్నారు, కాసేపు బయలుకు మొక్కుతున్నారు, కాసేపు దేవుని సందుకు వచ్చి మొక్కుతున్నారు. ఎందుకని ఎలా చేస్తున్నారు? 2 తలంపులు దేనికి? 2 తలంపుల వల్ల మీకు ఏం ఉపయోగం? నష్టాన్ని తెచ్చుకుంటున్నారు అని ఏలియా ప్రవక్త ప్రజలందరితో చెప్తే, వారు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత నడిపించబడిన ప్రజలు, 430 సంవత్సరాలు కఠిన దాస్యత్వంలో, కఠినమైనటువంటి శ్రమలో, వెట్టి చాకిరిలో, చెరలో మగ్గిపోయిన ప్రజలను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను అనే దేశాన్ని తీసుకువెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత కనాను ప్రజలు చేసినటువంటి వాటిని నేర్చుకున్నారు. కనాను ప్రజలు ఏం చేస్తున్నారంటే, వర్షం పడాలి, పంట పండాలంటే వర్షం పడాలి, వర్షం పడాలంటే వర్షానికి ఒక దేవత, పంటకు ఒక దేవత, ఇదిగో పని చేసేటప్పుడు ఒక దేవత అని వాళ్ళు అలా పూజించిన ఆ విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్నారు. అసలు దేవుని ప్రజలు చేయాల్సింది ఏంటి, దేవుని ప్రజలు ఏది చేయకూడదు అనే ఆలోచన లేకుండా దేవుని ప్రజలుగా ఉన్నవారు ఎర్ర సముద్రం పాయలు చేసి ఆ ఎర్ర సముద్రం నుంచి దాటి ఆరిన నేల మీద వచ్చిన ప్రజలు, యోర్దానును దాటిన ప్రజలు, ఎరికో ప్రాకారాలు గొప్ప కూలిపోతే వాటిలో నుంచి దాటిన ప్రజలు, దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఆకాశం నుంచి మంచు కురిసినట్లుగా మన్నా కురిస్తే పోగు చేసుకొని పంట పండించుకోకుండా కష్టపడకోకుండా వారు కడుపు నింపుకున్న ప్రజలు కనాను దేశం వెళ్ళిన తర్వాత వాళ్లకు ఉన్నటువంటి ఆలోచనలు నేర్చుకుని అపవిత్రపరచబడిపోతున్నారు. దానిని బట్టి ఏలియా గారు అంటాడు, ఇదిగో ఎన్నాళ్ళు దేవుని ఆయాస పెడతారు, ఎన్నాళ్ళు దేవుని దుఃఖ పెడతారు, ఉంటే బయలువైపు ఉండండి లేదా యెహోవా దేవుడిని తెలుసుకోండి అని చెప్తే ప్రజలందరూ కూడా, అయ్యా మా తప్పులను తెలుసుకుంటాం, మాకున్నటువంటి అవిధేయత నుంచి మేము దాటుతాం అని యెహోవా దేవుడని తెలుసుకుని దేవుని వైపు తిరిగారు. ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో సైన్యములకు అధిపతి యెహోవా ఈ రోజు నుంచి మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండాలన్నా, రాబోతున్న సంవత్సరాలు చేయబట్టి నడిపించాలన్నా మనం ఏం విడిచిపెట్టాలి? కీడును విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి, మేలును వెదకాలి. అంటే మేలు అంటే వాక్యాన్ని వెతికే వారిగా, జీవాన్ని వెతికే వారిగా, ప్రతిరోజు దేవుని సందులో ఆత్మీయతలో నడిచే వారిగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. అక్కడ మనం చదివిన సమయం మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక స్త్రీ అంటది, ఆయన నా మనవిని ఆలకించాడు. ఈ రోజున దేవుని సందులో మీరు చేస్తున్న మనవి ఆయన ఆలకిస్తున్నాడా? ప్రతిరోజు మొన్న ఒక తల్లి అంట, నిన్నగాక మొన్న జరిగింది భీమడోల్లోనే, ఆమెకి అంతకుముందు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత మరలా అనుకుందంట, వాళ్ళ మనవరాలు ఆమె మాట్లాడుకుంటూ ఇలా అన్నని పిలవాలనుకుంటానంటే వాళ్ళ మనవరాలు ఒక మాట అందంట, అయ్యా అన్నకు ఫోన్ చేయొద్దు, దేవుని చిత్తం మీద ఆయనే వస్తాడు అని చెప్పిందంట. మొన్న రాత్రంతా ఆమె ప్రార్థన చేసుకుందంట, ఫోన్ చేయకుండా ఎలా వస్తాడు, అసలు మామూలుగా ఒక అన్న వచ్చినప్పుడు మాత్రమే కదా మన దగ్గరికి వస్తాడు, రాడు అని అంటుందంట. అంటున్నా సరే ఆ తల్లి ఇక ఫోన్ చేసి నేను రప్పించానా, ఒకవేళ మేమిద్దరం అనుకున్న మాటలో నేనేదో తప్పు చేసిందని అవుతా అనుకొని ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకోకుండా ఇలాగ అనుకుంటుందంట, ఈ ఒక్కరోజు దాడితే మళ్ళీ నేను రేపు నుంచి విజయవాడ తర్వాత ఇంకొక ఊరు వెళ్ళాలి, నేను అటు వెళ్ళాలి కనుక అతను రాకపోతే ఎలా అని చెప్పి తెల్లారగట్ట ప్రార్థన చేసుకుందంట, రాత్రి ప్రార్థన చేసుకుందంట. అనుకోకుండా నేను నిన్న పొద్దున మధ్యాహ్నం ఎందుకు ఆమెకు ఫోన్ చేయాలనిపించి, అమ్మ ఎక్కడ ఇంటి దగ్గర ఉన్నారా అని ఫోన్ చేశాను. వెంటనే నా ఫోన్ మాట్లాడుతుండగానే ఇక కంగారు పడిపోయి ఏడ్చేస్తుంది, అయ్యా ఒక్కసారి ఇంటికి రా, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ చేయకూడదని ఆగాను, ఒక్కసారి ఇంటికి రమ్మనందని. ఈ రోజున అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్నటి రోజున ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మాట్లాడిందో, ఎంత చెప్పిందో ఆమె సాక్ష్యం. ఈ రోజున దేవుని సందులో ఉంటున్న మనం, దేవుని సందులో మనం చేసే మనవి ఆయన ఆలకించాలి. ఆమె అంటుంది, అయ్యా దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడు ఇప్పుడు అర్థమైంది నాకు, దేవుడు నా మనవి వింటున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది అని అంతా
12ంటికి వెళ్ళాను, ఇంచుమించు 3 వరకు అక్కడే ఉన్నాను. ఆమె మాట్లాడుతూనే ఉంది, చెబుతూనే ఉంది. తర్వాత ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడందరకు నిదర్శనం కనపడింది. ఇక్కడ ఈ మంటది హన్న, ఆయన నా మనవి ఆలకించాడు, ఆయన నా మనవి విన్నాడు. మరి మనం దేవుని బిడ్డలమేగా, ఆయన సందులో ప్రార్థన చేస్తున్నాగా, మన మనవి ఆలకించాడని ఏ రోజున మనం చెప్పగలుగుతున్నామా? నా మనవి విన్నాడు, నా ప్రార్థన విన్నాడు, నా కన్నీటిని చూశాడు, నా దుఃఖ దినముల సమాప్తంలో చేశాడు అని దేవుని సందులో ఏ రోజైనా మనం చెప్పగలుగుతున్నాం? ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా మీకు తోడై ఉంటే ఆయన చేసే మొట్టమొదటి కార్యం మీ మనవిని ఆలకిస్తాడు. ఆమె చెప్పండి, ఆయన మీ మనవిని ఆలకిస్తాడు. ఈ రోజు నుంచి మీరు దేవుని సందులో వాక్యాన్ని చేయబెట్టి ప్రతిరోజు చదువుకొని ప్రార్థన చేసుకొని, మీరు ప్రార్థన చేసుకొని ఆయన సందులో వేడుకోండి. సైన్యములకు అధిపతి యెహోవాగా నాకు తోడై ఉండయ్యా, నా కుటుంబానికి తోడై ఉండయ్యా అని ఆ వాక్యం మీరు చేయబడి ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా మీ మనవిని దేవుడు వినబోతున్నాడు. నిశ్చయముగా నీ మనవిని, నీ కుటుంబంలో మీరు పెట్టే మనవిని ఆయన విని అంగీకరించి కార్యాలు జరిగించునుగాక. ఈ సంవత్సరం ముగింపులో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, ఈ సంవత్సరం ముగింపులో దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన వాక్కు నిశ్చయముగా మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మనవిని విన్నాడు. ఆమె అంటది, ఆయన నేను ఒక బిడ్డను దయచేయమంటే నా మనవి విన్నాడయ్యా. ఈ చరిత్ర మనకు తెలిసిందేగా, అన్న చరిత్ర. దేవుడి సంధికి వెళ్ళింది, అందరూ పండగలో ఉన్నారు, పండగ చేసుకునే వాతావరణంలో ఉన్నారు. కానీ ఆమె ఒక్కటే దేవుని సంధికి వెళ్ళింది, ఏడవడం మొదలుపెట్టింది. బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సందులో విలపించడం మొదలుపెట్టింది, రోధించడం మొదలుపెట్టింది. హృదయాన్ని నీళ్లు కొమ్మరించినట్లుగా కొమ్మరించి ఆయన సందులో ప్రార్థించుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి యాజకుడు అంటాడు, అమ్మా పొద్దున్నే ఏమైనా పుచ్చుకొని వచ్చావా, పొద్దున్నే ఏమైనా తాగి వచ్చావా అంటే, అయ్యా నేను అలాంటి దాన్ని కాదయ్యా, నీ దాసురాలనైన నన్ను అలాంటి నీచమైన మాటలతో మాట్లాడొద్దయ్యా అని వెంటనే ఆయన సందులో చెప్తే ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించాడు. ఆమె చెప్పండి, ఈ రోజున మీరు చేసే ప్రతి మనవి బిడ్డల కోసం చేస్తున్నారో, యజమాని కోసం చేస్తున్నారో, చేతి పని కోసం చేస్తున్నారో, కుటుంబం కోసం చేస్తున్నారో, పోషణ కోసం చేస్తున్నారో, మీరు చేసే మనవి ఈ రోజు నుంచి నా దేవుడు నిశ్చయముగా ఆలకించునుగాక. నిశ్చయముగా ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయునుగాక. ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా మీకు తోడై ఉంటే, మీరు కీడును విడిచిపెట్టగలిగితే, మేలును వెదగగలిగితే మీ మనవిని ఆయన ఆలకించునుగాక, మీ మనవిని ఆయన అంగీకరించునుగాక. రెండో మాట చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం చూడండి త్వరగా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు చేసే రెండో కార్యం ఏంటి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారిని విమోచించేటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున ఈ మధ్యాహ్నం మనకు సెలవిస్తున్నాడు. ఏమని? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన మనకి సెలవిచ్చే రెండో మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులకు ఆయన ఎవరంట? రాజైనటువంటి యెహోవా మనల్ని విమోచించేవాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ విషయంలో మనం విమోచన లేకుండా ఉన్నాం, విడుదల లేకుండా ఉన్నాం, కష్టాల్లో నలిగిపోతున్నాం, నన్ను ఎవరు చూస్తారు, నా ఇబ్బంది ఎవరు చూస్తారు, నాకున్న పరిస్థితులు ఎవరు చూస్తారు, నాకున్నటువంటి ఇదిగో ఈ సమస్యను ఎవరు చూస్తారు, ఎక్కడ నలిగిపోతున్నాం? విడుదల లేని వారిగా, విడిచిపెట్టబడలేని వారిగా, చెరలో ఉన్న వారిలాగా ఏ కుటుంబంలో ఎవరు నలిగిపోతున్నా ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు రాజని యెహోవా, వారి విమోచకుడైనటువంటి యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని మనకి విమోచన దేవుడు దయచేయును గాక, విడుదల కలుగును గాక. ఈ సంవత్సరం ముగింపులో ఆయన ఎంతవరకు ఏ మొండి సమస్య ఉంది, ఎంతవరకు ఏ మొండి సమస్య, బలహీనత ఒక మొండి సమస్యగా వెంటాడుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఒక మొండి సమస్యగా వెంటాడుతున్నాయి, కనీసం ఆ పూట పిల్లలకి ఏదైనా తెచ్చుకోలేము అన్నటువంటి మొండి సమస్యలు ఎన్ని కుటుంబాలు వెంటాడుతున్నాయి. ఎంత మందులు మింగుతున్నా ఆరోగ్యం కుదరక, ఎంత మందులు మింగుతున్నా డాక్టర్ల దగ్గరికి చూపించుకొని వేలికి వేలు పోగొడుతున్నా ఆరోగ్యం కలగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ రోజున ఆ పరిస్థితులకు ఒక ముగింపు కలుగును గాక. వారిని విమోచించే దేవుడు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. మీకు ఏది ఎంతవరకు విడుదల లేకుండా ఉందో, ఆరోగ్యంలో విడుదల లేక, ఆర్థికంగా విడుదల లేక, సమస్యల్లో సమాధానం అనే విడుదల లేక ఎక్కడ బాధపడుతున్నా ఈ రోజున ఈ మధ్యాహ్నం నుంచే మీకు విడుదల కలుగును గాక, విడుదల దయచేయబడును గాక. విమోచించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను వారిని విమోచిస్తా. మరొకసారి మాట్లాడుతాను. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారు అంటే ఎవరు? దేవుని సందులో ఆరాధించేవారు,
వారు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. వారు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారు. వారు అంటే కీడును విడిచిపెట్టేవారు. వారు అంటే మేలును వెదికేవారు. వారు అంటే సైన్యములకు అధిపతికి యెహోవా మీద ఆనుకునేవారు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారు. ఆయన మనవి వెంటాడిని ఎదురు చూసేవారు. వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, కడపటి వాడను నేనే, మొదటి వాడను నేనే, ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫా నేనే, ఓమేగా నేనే. ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎక్కడ విడుదల లేక, ఎక్కడ విడుదల పొందలేక ఎంత ప్రయత్నం చేస్తున్నానండి, విడుదల కలగట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తానండి, ఏ విడుదల కలగట్లేదు అనుకుంటున్నామా? మధ్యాహ్నం ఒక విడుదల ప్రారంభం అవ్వబోతుంది. ఆమె చెప్పండి. విడుదల దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. సమస్యల మీద విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. చీకటి క్రియల మీద విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. దురాత్మల మీద విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ప్రతి బంధకాలు తొలగిపోయేలాగా దేవుడు విడుదల దయచేయును గాక. మూడో మాట మీకు చూపించి ముగించేస్తాను. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం త్వరగా చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసిన మాట ఏదనగా, చూడండి, మొదటి నుంచి సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి అని యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు. ఏమని? నీవు నా జనులైన ఇశ్రాయేలులను ఇశ్రాయేలుల మీద అధిపతిగా ఉండునట్లు, ఇదిగో గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా, అది విన్నారుగా, ప్రారంభం నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు, నీకు తోడుగా ఉండాలని. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, వినండి ఈ మాట, అందరూ వినండి, నిన్ను ద్వేషించు వారిని నీ ముందర, ఎక్కడ నిన్ను ద్వేషించే వారిని నిలవనీయక వారందరిని నిర్మూలన చేశా. లోకములోని గనులకు కలిగినటువంటి పేరు నీకు కలుగు చేయునుగాక. ఆమేన్. దావీదుతో మాట్లాడండి దేవుడిది స్వయంగా. ఇదిగో ఎక్కడి నుంచి నేను పిలిచా, సైన్యములకు అధిపతిగా యెహోవా దావీదుతో మాట్లాడుతున్నమాట. గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను నేను ఏర్పరచుకొని, గొర్రెల మందలో నుంచి నిన్ను పిలిచి, ఇదిగో ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టానే. నిన్ను ద్వేషించే వారిని ఎక్కడ కూడా నీ ఎదుట ఉండకుండా నేను నీ ఎదుటుండి వాళ్ళని నిర్మూలన చేస్తూ వచ్చానే. ఎంతమంది నీకు శత్రువులుగా ఉన్నా వాళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తూ వచ్చి, ఎంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా వారిని నిర్మూలన చేస్తూ వచ్చానే. అయితే చివరిగా ఒక మాట అంటున్నాడు. ఏ మాట అంటే, అది నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుట ఉండకుండా నిర్మూలన చేశాను, నేను నీకు తోడై ఉన్నాను. ఆమె చెప్పండి. ఆ దావీదునకు తోడై ఉన్న దేవుడే మీ కుటుంబానికి తోడై ఉండును గాక. చివరికి ఒక మాట అంటాడు, లోకములోని గనులకు కలిగినటువంటి పేరు మీకు కలుగు చేసేదను. ఈ రోజున మనము బ్రతుకున్నట్లు కీడుని విడిచిపెట్టాలి, మేలుని వెదకాలి. మనము బ్రతుకున్నట్లు గుడారంలోని అపవిత్రతను తొలగించుకోవాలి, యేసు వైపు చూడాలి. మనము బ్రతుకున్నట్లు మన హృదయంలో ఎదురవుతున్నటువంటి అతిక్రమాలు, మన హృదయంలో ఎదురవుతున్నటువంటి లోక ముచ్చట్లు, మన హృదయంలో ఎదురవుతున్నటువంటి లోక నటన, మన హృదయంలో ఎదురవుతున్నటువంటి లోక ఆశలు, వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఎంతసేపు దేవుని సందులో మనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ, మనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి ఆనందిస్తూ, సంపద ఇచ్చినా, సంపాదన ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, కుటుంబం ఇచ్చినా, పిల్లల్ని ఇచ్చినా, ఒకవేళ మన దగ్గర చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా దేవుని సందులో సంతోషించే భాగ్యాన్ని దేవుడు దయచేయును గాక. ఆ విధంగా మన కుటుంబాలు మార్చబడాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం అని అనుకుంటాం, ఏమీ లేకపోయినా దేవుని స్తుతించే గుంపులో మన ముందుము గాక. అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. దావీదు గారు గొర్రెల దొడ్లో ఉన్నాడండి. అక్కడ ఉన్నటువంటి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు ఒక మాట, యెహోవాయే నా కాపరి, నా కాపరి, నా కాపరి. ఈ రోజున ఆయన నీ ఇంటికి కాపరిగా ఉండాలి, ఆయన నీ ఇంటికి అధ్యక్షుడే ఉండాలి, ఆయన నీ ఇంటికి నాయకుడిగా ఉండాలి, ఆయన నీ ఇంటికి ప్రతిదినము పోషించే పోషకుడిగా ఉండునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో అలా కోరుకుంటున్నామా? నా ఇంటికండి పలానా వాళ్ళు అనుకుంటున్నాం, కానీ మొదటి స్థానం మన దేవునికి మన ఇంట్లో ఇవ్వాలి. ఆమె చెప్పండి. ఇంట్లో అన్నిటికీ ఉంటుంది,
ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు. అన్నీ ఉంటాయి, తినడానికి ఉంటే, తాగడానికి ఉంటే, వండుకోవడానికి ఉంటే, తెచ్చుకోవడానికి ఉంటే, కష్టపడడానికి ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి బలిపీఠం కట్టడానికి అవకాశం ఉండదు. కుటుంబంగా కలిసి కొంతసేపు దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టాలి. కుటుంబంగా కలిసి కొంతసేపు దేవుని సన్నిధిలో రోధించాలి. కుటుంబంగా కలిసి గడిచిన కాలమంతా లెక్క పెట్టుకోవాలి. యాకోబు గారు ఒక చోట అంటాడు, నేను యాత్ర చేసిన దినాలు 130, కానీ నేను జీవించిన సంవత్సరాలు అధికంగా, కష్టంగా, భారంగా ఉన్నాయి అంటాడు. యాత్ర చేస్తున్న మనం ఒక దినాన్ని యాత్ర ముగించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన మనం ఇక్కడ ఉన్నంతకాలం మన ఇంటిని ఒక పరలోక రాజ్యంగా మనం కట్టుకుందుముగాక. మన ఇల్లు ఒక పరలోక రాజ్యంగా ఉండాలండి. ఒకవేళ మన ఇంట్లో పచ్చడి మెతుకులు వేసుకొని తింటున్నా సంతోషంగా ఉండే కృప దేవుడు అనుగ్రహించాలి. ఆమె చెప్పండి. వెండి బంగారాలు ఉన్నప్పుడు లేదా పంచభక్ష పరమాణాలు ఉన్నప్పుడు సంతోషం కాదు. పచ్చడి మెతుకులు తింటున్నా సరే మన ఇంట్లో సంతోషంతో జీవిస్తే అంతకంటే పరలోకం ఇంకేముంటుంది? ప్రతిరోజు మన ఇంట్లో దేవుని రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టండి, మేలును చేయండి. మీరు బ్రతుకున్నట్లు గుడారంలో నుంచి ఏమి విడిచిపెట్టాలి? దుర్మార్గత, అపవిత్రత, ఈ లోకంలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టగలిగితే, యేసు వైపు చూడగలిగితే ఆయన వృద్ధి కలుగు చేయబోతున్నాడు, అభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు. అలాగని మన మనవి వింటాడు సైన్యములకు అధిపతి. ఆయన మన మనవి వినడం మాత్రమే కాదు, మనకు నిత్యము మొదటివాడిగా కడపటివాడిగా ఉంటాడు, విమోచకుడిగా ఉంటాడు. మూడోదిగా లోకములోని గనులకు కలిగినటువంటి పేరు దేవుడు మనకి కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ 3 మాటలు విన్న తర్వాత ఒకసారి మూలవాక్యం పేజీ మనం తీసుకుంటే చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మూలవాక్యాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకండి, సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఇప్పుడు ఆమె చెప్పండి. కీడును విడిచిపెట్టి మేలుని మనం చేయగలిగితే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇక మీదట మీకు తోడై ఉండబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇక మీదట ఆయన మీకు తోడై ఉండబోతున్నాడు. ఆమె చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవానే మన ఇంటికి, మన కుటుంబానికి తోడై నివాసం చేయునుగాక. ఆయన తోడై ఉంటే మన మనవి ఆలకిస్తాడు. ఆయన తోడై ఉంటే మనల్ని విమోచిస్తాడు, విడుదల కలుగు చేస్తాడు. ఆయన మనకు తోడై ఉంటే లోకములోని గనులకు కలిగినటువంటి పేరు మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి దేవుడు కలుగు చేయనుగాక. తల్ల వంచడం ఒక ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచడం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు కదా, ఒక్క క్షణం మీరు ప్రార్థన చేసుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉండయ్యా, నా కుటుంబాన్ని తోడై ఉండి నడిపించయ్యా, నా బిడ్డలను తోడై ఉండి నడిపించయ్యా, నా చేతి పనులు తోడై ఉండి నన్ను నడిపించయ్యా. ఇదిగో కీడును విడిచిపెడతాను, మేలును వెతుకుతానయ్యా. గుడారములను దేహమని గుడారములను అపవిత్రతను తొలగించుకుంటానయ్యా. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఎవరి కొరకు తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. గుడారములను అపవిత్రతను తొలగించుకుంటానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా నాకు తోడై ఉండవా, దేవా నాకు తోడై ఉండవా, దేవా నాకు తోడై ఉండవా, దేవా నాకు తోడై ఉండవా. ఆయన తోడై ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన తోడై ఉంటే నిశ్చయముగా నీ మనవిని ఆలకిస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవాగా ఆయన నీకు తోడై ఉంటే నిశ్చయముగా నీకు విడుదల కలుగు చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉంటే నిన్ను గనులుగా, లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తాడు. అయ్యా, ఈ విధంగా నా కుటుంబంలో జరుగునట్లుగా నాకు తోడై ఉండవా, సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉండమంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ఈ కుటుంబాన్ని, బిడ్డలను, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవాగా, పరాక్రమశాలిగా మీరు బిడ్డలకు ఇక మీదట తోడై ఉండి నడిపించబోతున్నందుకు వందనాలు. ఇదిగో నాయన వారు బ్రతుకున్నట్లుగా నాయన ఇదిగో కీడును విడిచిపెడుతున్నారయ్యా. ఒక చిన్న తీర్మానంతో నిసంలో ప్రార్థన చేసుకుంటున్నారయ్యా. గుడారంలోని దుర్మార్గతను, గుడారంలోని అపవిత్రతను తొలగించుకుంటాను నిసంలో ప్రాధేయపడుతున్నారయ్యా. బిడ్డలకు తోడే ఉండండి నాయన, బిడ్డలు తోడే నడిపించండి ప్రభు.
ప్రభువా. అయ్యా ఇదిగో ఒక్క క్షణ బిడ్డలను జ్ఞాపకం చేసుకోరండి అయ్యా. వారి మనవిని ఆలకించే సైన్యములకు అధిపతి యెహోవాకు మీరు తోడే ఉండండి అయ్యా. వారికి విడుదల కలుగు చేసి విడిపించే నాయకుడికి మీరు తోడే ఉండండి అయ్యా. వారి చుట్టూ ప్రతి దినము కూడా నాయనా అయ్యా వారి బిడ్డలకు లోకంలోని గనులకు కలిగినటువంటి పేరు కలిగినట్లుగా కృపను అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఇదిగో ఈ కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని అలాగే కూడిసిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కూడిక ద్వారా కుటుంబస్తులు కూడి వచ్చిన వారు ఈ ప్రాంత ప్రజలు దీవించబడినట్లుగా కృపను అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.